రాజులకు రాజా ప్రభువులకు ప్రభువా, నిత్యుడగు తండ్రి నీ బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. ప్రభు ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నీ రెక్క మీదలో కాపాడి భద్రపరిచినందుకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభు ఈ సమయాన్ని చాలా మంది కోల్పోయినా మాకు ఇచ్చిన అవకాశానికే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను ఇప్పుడు నీ కోసం ఈ వాక్యాన్ని నేను నీ బిడ్డలకు చెప్తున్నా ప్రభా. ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలు మారి వాళ్ళకున్న వాళ్ళ తప్పులేవో వాళ్ళు తెలుసుకొని ప్రభా నీ బిడ్డలుగా జీవించే భాగ్యం వాళ్ళకి దయచేయండి. ఇప్పుడు ఈ టైంని ప్రభా నీ ఆధీనంలో ఉంచుకొని మాకు ఎలాంటి అపాయాలు రాకుండా, మాకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ప్రభా మా ప్రేయర్ని మేము మంచిగా చేసుకోవడానికి నీ కృపను చూపిస్తారని నమ్ముతున్నాం ప్రభా. నీ కృపను చూపించి నేను చెప్పే వాక్యంలో ఏదైనా తప్పులున్నా ప్రభా క్షమించి ఈ వాక్యాన్ని నేను వాళ్ళకు బోధించడానికి సాయం చేస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి పొందుకొని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఈరోజు నేను 2 టాపిక్స్ తీసుకున్నా. ఒకటి ప్రత్యేకత, ఇంకోటి పరిశుద్ధత. సో ఫస్ట్ ప్రత్యేకత గురించి చూద్దాం. ప్రత్యేకత అంటే ఏంది? వాట్ ఈస్ ప్రత్యేకత అని ఎవరైనా చెప్తారా? ఒక వర్డ్లో ప్రత్యేకత. యూనిక్, ఇట్లా ప్రత్యేకతని మెన్షన్ చేయొచ్చు. సో ప్రత్యేకత అని మనం బైబిల్లో కూడా చూస్తాం ప్రత్యేకత గురించి. ఒకసారి 1 పేతురు 2:9 చూడండి. ఈడేమన్నాడు దేవుడు, ఏర్పరచబడిన వంశము అని చెప్పినాడు. ఏర్పరచబడిన వంశం అంటే నువ్వు ఫస్ట్ ఇక్కడ చీకట్లో నుంచి బయటకు వచ్చిరంటే మీ మమ్మీ నీకు బర్త్ ఇచ్చింది ఒక డార్క్నెస్ నుంచి నువ్వు ఒక వెలుగులోకి వచ్చినప్పుడు నీకు దేవుడు ఏం చెప్తున్నాడు, నీకు ఎట్లా తీసుకున్నాడు దేవుడు అని చెప్తున్నాడు అంటే ఒక ప్రత్యేక వంశం నుంచి నిన్ను ఎంచుకున్నాడు, నిన్ను పిక్ చేసినాడు. ఆ నుంచి ఆ ప్రత్యేక వంశం నుంచి స్పెషల్ పర్సన్ గా నేను పిక్ చేసినాడు, నిన్ను యూనిక్ గా నేను తయారు చేశాను. లోకంలో ఉన్న వాటికి అన్నిటికంటే నీకు ఒక యూనిక్నెస్ ఉంటుంది. ప్రతి ఒక్క దాంట్లో నీకు యూనిక్నెస్ ఉంటుంది. నీ స్ట్రక్చర్ లో నీకున్న ప్రతి బాడీ పార్ట్స్ లో, ఈవెన్ నీ ఏమంటే బ్లడ్ రిలేటివ్స్ కి కూడా నీకు కొంచెం కూడా మ్యాచ్ ఉండదు. అది పెద్ద ఎగ్జాంపుల్ ఏది, మన ఫింగర్ ప్రింట్స్ ఒక పెద్ద ఎగ్జాంపుల్ మన యూనిక్నెస్ కోసం. అంత ప్రత్యేకంగా మనల్ని చూపించిండు. ఇప్పుడు నార్మల్ గా ప్రత్యేకత అని అంటే బయటికి కనిపించేది మనకి, మనం చూడడానికి మన డ్రెస్సింగ్ సెన్స్ అని నార్మల్ గా అనుకోవడం అదే కదా ప్రత్యేకత. ఇంత యూనిక్ గా అది యూనిక్నెస్ కాదు. నార్మల్ గా మనం యూనిక్ గా కనిపించడం అంటే వాళ్ళ కోసం ఎవరికోసమో రెడీ అయ్యి యూనిక్ గా కనిపించడం, అది ప్రత్యేకత కాదు. నీకు దేవుడు చేసిన ప్రత్యేకత ఏంది, నీకు ఇచ్చిన రూపం ఏంది, నీకు ఇచ్చిన బిహేవియర్ ఏంది, నీకు ఇచ్చిన తలంపులు ఏంది, అవి నీ ప్రత్యేకతలు. నీకు కావాల్సిన విధంగా దేవుడికి కావాల్సిన విధంగా నిన్ను రూపించిండు. ఆ వంశం అంటే నీకు ఒక ఏమంటారు, ఒక నిమిషం, ఇంకోటి కూడా ఉంది ఇంట్లో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 కూడా చూడండి. ఈడ దేవుడు ఏం చెప్పిండు, దేవుడంత దేవుడే మనల్ని చేసినాడు. లైక్ దేవుని చేతుల ద్వారా మనల్ని రూపించిండు. అంటే మనం ఒక స్పెషల్ పీస్ గా, మాస్టర్ పీస్ గా దేవుడు రూపించిండు. ఏదో ఊకే నార్మల్ గా ఒకరికి ఏమంటే సంబంధం ఉన్నట్లు ఏం రూపించాలి. దేవుని చేతులతోన మనకి స్పెషల్ రూపం ఇచ్చిండు. దేవుడు ఒక యూనిక్నెస్ ఇచ్చిండు, ఒక ప్రత్యేకతనిచ్చిండు. నీకు ఒక ప్రత్యేకత ఉంటుంది, లడ్డుకు ఒక ప్రత్యేకత ఉంటుంది, అందరికి ఒక్కొక్కటి ఉండింటది ప్రత్యేకత. నార్మల్ గా ఇప్పుడు ఒకటి చూసుకుంటే ఈ జనరల్ సిచ్యువేషన్ లో చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనేది కూడా ఒక ప్రత్యేకత. అది నీ అంతకు నీకు వచ్చలేదు, నీ అంతకు నువ్వు తీసుకున్నది కాదు, దేవుడు ఇచ్చింది. అది కూడా దేవుడు నీ కోసం పెట్టింది. అది కూడా ఇప్పుడు నార్మల్ గా చెల్సీని తీసుకున్నావు, ఆమె మంచి ప్లేయర్, మ్యూజిక్ ప్లేయర్. ఆమెనే రాలేదు కదా, ఆమెకి దేవుడు ఇచ్చిండు. ఆ దేవుడు ఇస్తేనే ఆమెకు వచ్చింది ఆ మ్యూజిక్ ప్లేయర్
ఆమెకున్న యూనిక్నెస్, అదొక యూనిక్నెస్ ఆమెకు. అట్లా నీకు చాలా మందికి వేరే వేరే యూనిక్నెస్ ఉంటాయి, వేరే వేరే టాలెంట్స్ ఉంటాయి. అది యూనిక్నెస్ అంటారు. నార్మల్ గా నీకున్న నువ్వు చూడడం, నుంచి కనిపించడం యూనిక్నెస్ కాదు. ఇది ప్రత్యేకత గురించి. ఇంకోటి ఏమంటే నార్మల్ గా ప్రత్యేకంగా ఉండకుండా లోకంలో ప్రజలు అందరూ నార్మల్గా మనం అందరం ప్రత్యేకంగా ఉండకుండా లోకరీతిగా ఉంటాం. ఎట్లా ఉంటాము అని అంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నార్మల్గా ఏం బ్యాడ్గా కాదు, నార్మల్గానే చెప్తా. తాగుతారు, తాగడం ఒక బ్యాడ్ హ్యాబిట్ అని అందరికి తెలుసు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలు ఉన్నారు, ఈ లోకరీతి ఉన్న బిడ్డలు ఉన్నారు. ఇద్దరు 2 types ఆఫ్ మనుషులు ఉన్నారు. ఈ దేవుని బిడ్డ పరిశుద్ధంగా ఉంటాడు, మంచి అందరు ప్రేయర్ చేసుకుంటుంటాడు, ప్రేయర్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటాడు, మంచిగా ఉంటాడు. కానీ ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, లోకరీతిగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, పిలుస్తారు. పిలిచి మీటింగ్స్ బయటికి పోదాం, పెద్ద ఇప్పుడు ఈ కాలంలో ఉన్నది ఏమంటే వీకెండ్ పార్టీస్. అవే పెద్ద వీకెండ్ పార్టీస్ వల్ల ఎవరైనా వీకెండ్ పార్టీస్ వల్ల దేవుడు ఇచ్చింది సండే వీకెండ్. సండేని మనం వీకెండ్, సండే స్టార్ట్ అయితే వీకెండ్ లాగా చేసుకుంటాం కదా, దేవుని సన్నిధిలో గడపాలి. కానీ వీకెండ్ లో ఇప్పుడు ఈ లోకంలో వీకెండ్ అంటే ఏంటంటే తాగడానికి తిరగడానికి పోతారు. అది వీకెండ్, వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనేది వీకెండ్. అది కాదు కదా. ఇప్పుడు నార్మల్ గా వాళ్ళు ఈ లోకరీతిగా ఉన్న వాళ్ళ ఫ్రెండ్షిప్ చేసుకున్నప్పుడు వీడు ఎంత పరిశుద్ధంగా ఉండాలనుకున్నా వాడు పిలిచి రారా పోదాం అని అంటే మనకు ఒక్కసారైనా అరే ఒకసారి లోకంలో ఉన్నాం, మళ్ళీ ఎప్పుడు బతుకుతామో ఎప్పుడు వస్తామో తెలియదు అనే ఇంటెన్షన్ లో ఒకసారి టేస్ట్ చేద్దాంలే అనే ఇంటెన్షన్ లో పోతాడు. అడిక్షన్ అనే ఒక వర్డ్ ఉంటుంది, అడిక్షన్. ఒక్కసారి పోయి తాగిన అంటే నువ్వు ఎన్నిసార్లు మానిపించినా వాళ్ళు మానరు. అడిక్షన్ అనే వర్డ్కి మీనింగ్ పోయి అడిక్ట్ అయినారు అంటే గుంజుకొని తీసుకొచ్చి వాళ్ళు వాడికే పోతారు. అది అడిక్షన్. అడిక్షన్కి అలవాటు అయిపోయినారు ఇప్పుడు ఈ తాగుడు ఇదంతా. ఈ కాపీ చేయడం, ఇప్పుడు వాడు చిన్న పిల్లలు ఉంటారు. ఒక ఎగ్జాంపుల్, చిన్న పిల్లలు వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే మమ్మీ ఆ చాక్లెట్ ఇప్పేవా, ఆమె కొనుక్కుంది, మమ్మీ ఈ డ్రెస్ ఇప్పేవా, ఆమె కొనుక్కుంది అని ఈ పిల్లలు తీసుకుందాం అనుకుంటారు. కానీ వాళ్ళకు ఒక యూనిక్నెస్ ఉందని ఆ పిల్లలకు తెలియదు, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి. కానీ మనమేమి, మన ఏజ్ వచ్చింది, మనం ఒక ఏజ్ లో ఉన్నాం, మనం చెప్పే ఏజ్ లో, మనకి తెలివి ఉన్న ఏజ్ లో ఉన్నాం. ఆ పిల్లలకైతే తెలియదు, మనం చెప్తాం. కానీ మనకు తెలిసిన ఏజ్ లో వాడు తాగుతుండ్రా, మనం కూడా తాగడం పోయి, వాడు పోతున్నాడు రా, వాడు తిరగనికే పోతున్నాడు రా, మనం కూడా ఒకసారి తిరగొద్దాం. వాడు పార్టీకి పోయినాడు, వాడు పబ్కి పోయినాడు, ఒకసారి పోయేదేం ఏం కాదు. ఒక్కసారి అనే ఛాన్స్ నీకు ఆ ఒక్కసారి ఎన్నిసార్లు అవుతుంది. ఒకసారి ఒక మమ్మీ ఉంది, ఆపింది, ఓకరా అని చెప్పి ఆపింది. సరే మమ్మీ కోసం ఒక్కసారి అయిపోయినాయి. నెక్స్ట్ టైం మా దోస్త్ గారు పిలిచిండు, మమ్మీకి చెప్పకుండా పోతావు, ఎందుకు నెక్స్ట్ టైం ఆపుతావుయా, చెప్పకుండా వెళ్ళిపోతాం. అది అట్లా కాపీ చేయడం కూడా లోకరీతిగా నేరమే. ఒకరి నుంచి అది నేర్చుకుంటున్నావు, అది కాదు. నీకు యూనిక్నెస్ ఉంది కదా, దేవునికి అడుగు, దేవుడు ఇట్లా చేసే నేను కరెక్టా తప్పనప్పుడు గమ్మున వెళ్ళిపోవాలి పక్కకి. అది ఇట్లా వాళ్ళు చేసిండ్రు, పోయిండ్రు, వాళ్ళు ఇట్లా ఉన్నారు కదా, మనం ఒకసారి చేద్దాం, వాళ్ళని కాపీ చేయడం తప్పు. అది ఒక ఎగ్జాంపుల్. ఇట్లా కాపీ చేసే వాళ్ళకి ఏం తెలుసా, వీళ్ళు దేవుని ప్రణాళికను బట్టి పోరు. కాపీ చేసిన వాళ్ళు దేవుని ప్రణాళికను బట్టి పోరు. వాళ్ళు ఒక ఎగ్జాంపుల్, చచ్చిపోయిన చేపలాగా. వాళ్ళు చచ్చిపోయిన చేపలాగా ఎట్లా ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు చచ్చిపోయిన చేప ఆ వాటర్ కరెన్సీ బట్టి వెళ్ళిపోతుంటది. నువ్వు అది స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోదు, దాని ఫ్లో ఆ వేవ్స్ ని బట్టి వెళ్ళిపోతుంటది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, స్విమ్ చేసే చేప, చచ్చిపోయిన చేపని తీసుకుందాం. ఈ స్విమ్ చేసే చేపని పట్టుకోవడం ఈజీయా, చచ్చిపోయిన చేపని పట్టుకోవడం ఈజీయా? చచ్చిపోయిందని పట్టుకోవడం ఈజీ. అంటే పట్టుకోవడం ఇన్ ద సెన్స్ నేను ఏం చెప్తున్నాను పట్టుకోవడం గురించి అంటే, చెడిపోవడం గురించి. పట్టుకోవడం అంటే చెడిపోవడం. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, ఈ లోకరీతిగా పోవాలి అంటే వాళ్ళని చూసి నేర్చుకునేటోళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళని ఈజీగా చెడిపోవచ్చు. ఇప్పుడు మనం కూడా భక్తి దగ్గర ఉన్నాం, మనం మనం చెడిపోము అనుకోవడం అది కాదు. మనం కూడా చెడిపోతాం, ఒక స్టేజ్ వస్తుంది చెడిపోవడానికి. కానీ నీకు దేవుడు చూపిస్తాడు, అరే ఇది తప్పు అని. ఆ సిచ్యువేషన్ లో దేవునికి చెప్పడానికన్నా నీకు ఛాన్స్ ఉంటది ఇట్లాంటి వాళ్ళకు. కానీ వీళ్ళు ఒకరిని చూసి నేర్చుకునేటోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండదు. ఒక సెకండ్ లో వాడు చెడిపోతాడు.
ఇప్పుడు సేమ్ చేప కదా, ఎంతసేపట్లో పట్టుకుంటాం ఆ చేపని, ఒక సెకండ్ పట్టదు దాన్ని ఇట్లా పట్టుకొని దేనికి. అది స్విమ్ చేసే చేప అంటే నువ్వు ఎంతసేపు చేసినా దొరుకుతుంది, బట్ లేట్గా దొరుకుతుంది, ఎంతో సేపటికి దొరుకుతుంది. దొరకచ్చు, అది దొరకకపోవచ్చు కూడా. అట్లే ఇప్పుడు నీకు కూడా ఒక భక్తి ఉన్న వాళ్ళు కూడా చెడిపోవడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి, కానీ వాళ్ళు చెడిపోకుండా దేవుడు ఆపడానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్లా నేర్చుకునేటోళ్ళకి ఛాన్స్ ఉండదు. ఇది నిన్ను ప్రత్యేకంగా రూపించినట్టే నువ్వు అడగాలి దేవునికి, నువ్వు ఇంత ప్రత్యేకంగా రూపించినావు కదా దేవుడు, నీకోసం నేను బతకాలి, నీకోసం నేను ఉండాలి అన్నప్పుడు నువ్వు నా కోసం ఏం చేస్తావు, నువ్వు నా కోసం ఏమేమి పెట్టి ఉంచినావు అని అడగాలి ఫస్ట్. అడిగిన తర్వాత నువ్వు ముందుకు పోవాలి. నీ అందరికి నువ్వు డిసిజన్ చేసుకొని నీ ప్రత్యేకతను పోగొట్టుకోకూడదు. ప్రత్యేకత గురించి ఇంకొకటి పరిశుద్ధత. పరిశుద్ధతని ఒక వర్డ్లో డిస్క్రైబ్ చేయండి. పరిశుద్ధత అని ఒక వర్డ్ కట్టి అర్థం కాలేదు. పరిశుద్ధత అంటే క్లీన్గా ఉండడం. క్లీన్గా ఉండడానికి గురించి నేను 2 క్లీన్స్ చెప్తా. ఒకటి నీ క్లీన్ అంటే నార్మల్ మన డైలీ యూస్ క్లీన్స్, ఆ క్లీన్ కాదు, ఆ క్లీన్ కానే కాదు. క్లీన్ అంటే పరిశుద్ధత అంటే నీ దేహాన్ని, నీ హార్ట్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం. సో ఈ పరిశుద్ధత గురించి బైబిల్లో చాలా ఉంది. ఫస్ట్ చూద్దాం. 1 పేతురు తీయండి 1:14. చాలు. దేవుడు ఏం చెప్పిండు, నేను పరిశుద్ధున్నా కాబట్టి మీరు ఉండండి. దేవుడు పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని ఉండమంటున్నాడు. ఇప్పుడు మనం ఏదో ఒకటి హెల్పింగ్ నేచర్ అనుకో, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే హెల్పింగ్ నేచర్ గురించి మాట్లాడు. పిల్లలు ఇప్పుడు శాశ్వత ఉంది, జనరల్గా శాశ్వతకి నేను ఎట్లా చెప్తా, పిల్లలు అంటే వాళ్ళు ముసలోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి నువ్వే హెల్ప్ చేయాలి, హెల్పింగ్ నేచర్ ఇంపార్టెంట్, అది ఇది అని చెప్తా. నేను హెల్ప్ చేయకుండా నేను చెప్పిన అనుకో, ఆమె వచ్చి నాకు ఏం క్వశ్చన్ వేస్తుంది, నువ్వు చేసినావా, నువ్వు ఫస్ట్ హెల్ప్ చేసినావు ఎవరికన్నా, నువ్వు నాకెందుకు చెప్తావు. ఈ లోకం కదా ఫస్ట్ క్వశ్చన్ వేయడం లోకంకి అలవాటు. నువ్వు లేకపోతే నిన్ను క్వశ్చన్ వేస్తారంటే నువ్వు ఫస్ట్ రెడీగా ఉండాలి. నువ్వు నీ పరిశుద్ధతను చూసుకుంటున్నావా, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా అనేది చూసుకోవాలి. ఇప్పుడు దేవుడు పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉండు అని చెప్పిండు. ఇంకొకటి పరిశుద్ధత. ఇప్పుడు పరిశుద్ధత అంటే హార్ట్ ఉంటుంది కదా, నువ్వు చూసే చూపు, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు వినేది ఈ లోకంలో మస్తు అయితే అని వినకుండా ఉండాలి, చెవులు మూసుకోవాలంటే కాదు. నార్మల్గా మనం విని దాన్ని అట్లే వినడం కాకుండా పక్కకోతాం చూడు, అప్పుడు నువ్వు దాని నుంచి తప్పించుకున్నట్లు, ఈ లోకం నుంచి తప్పించుకున్నట్లు. దాన్ని పోయి జరసేపు విందాం, జరసేపు చూద్దాం, ఇంకో 2 నిమిషాలు చూద్దాం, అది అంటే నీ పరిశుద్ధతను అక్కడ కోల్పోయినాను. ఇంకొకటి ఉంటుంది, 1 దశలోనికి రాసిన పత్రిక 4:7. ఫస్ట్ దశలోనికి 4:7. దేవుడు ఎందుకు పెట్టిండు మనల్ని, ఎందుకు పుట్టించిండు, నువ్వు పరిశుద్ధంగా ఉండు అని పుట్టించిండు, కానీ అపవిత్రంగా ఉండు అని పుట్టియాలి. అర్థమైనా? పరిశుద్ధంగా ఉండు నువ్వు అని వీడికి పంపించిండు. నువ్వు నీ దేహాన్ని ఏం చేస్తున్నావు, అపవిత్రపరుస్తున్నావు. ఇది నార్మల్గా ఇంకోటి ఏమనుకుంటామంటే అంటే దేవునికి సారీ చెప్దాంలే, ఇది ఒకసారి కదా, ఇది ఒకటి ఉంటుంది. ఉంటే ఉందాం, లేకపోతే లేదు, ఏమైనా రూలా అన్నట్లు కొంచెం మన హార్ట్, అది మనుషుల హార్ట్, అది కొంచెం ఎట్లా అంటే లోకంలో ఉన్నాం కాబట్టి పక్కకు పోతాం, దాని నుంచి పక్క తప్పిపోతాం. కానీ దేవుడు ఏమన్నాడు,
పరిశుద్ధత అనేది ఇట్లా ఆప్షన్ కాదు. నువ్వు అంటే ఉంటే ఉండం, లేకపోతే లేదు అని కాదు. దేవుడు అది కమాండ్ ఇచ్చినాడు, ఉండి తీరాలి. నువ్వు అది ఉండకపోతే ఇంకా టైం పోయిన తర్వాత చెప్తాడు దేవుడు ఏం కావాలి నీకు. ఇది చెప్తున్నాడు దేవుడు. పరిశుద్ధత అంటే ఇట్లా ఆప్షన్ లెక్క చూస్ చేసి ఎవరన్నా కానీ నార్మల్గా నువ్వు పరిశుద్ధ ఉందమా అంటే నీకు నువ్వు అనుకున్నావు అనుకో, ఒకసారి ఉన్నామేమోలే అనుకున్నావు అనుకో, ఉన్నామేమోలే అనేది ఉన్నట్లా కాదు కదా. నువ్వు ఉన్నావు అన్నప్పుడు దేవుడు నీకు చెప్తాడు, నీకు ఇచ్చే ఏమంటారు నీ హార్ట్కి తెలుస్తుంది ఎంత పరిశుద్ధంగా ఉన్నావు. సరే నువ్వు బయట వాళ్ళకి చెప్తుంటావు నేను పరిశుద్ధంగా ఉన్నా, కనిపించడానికి పరిశుద్ధంగా అనిపిస్తున్నాం, డ్రెస్ ఇట్లా నార్మల్గా వేసుకోవడం చూడనికే మాటలు అంత పరిశుద్ధంగా ఉన్నామేమో అనుకుంటాం నార్మల్గా. కానీ మన హార్ట్కి తెలుస్తుంది మనం ఉన్నామా లేదా అనేది మన హార్ట్కి తెలుస్తుంది. దేవుడు అదే చెప్తున్నాడు, ఉత్తిగా ఉండడం కాదు, నేను చెప్తున్నా నీకు ఆర్డర్ వేస్తున్నా, ఉండి తీరాలి. నువ్వు ఉంటేనే, నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే నీకు దేవుడు పైన పోయినాక ఇంకోటి చెప్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 ఇంకా గట్టిగా చెప్తాడు చూడండి దీంట్లో దేవుడు. ఏం చెప్పిండు దేవుడు? పరిశుద్ధత లేకపోతే నువ్వు నన్ను చూడనే చూడవు అని అన్నాడు. అంటే చూడను అంటే హెవెన్లకు రావు. నువ్వు నార్మల్గా తప్పులు చేయకపోతే ఇంక అయిపోయాలి, తప్పులు లేకపోతే అయిపోతుంది, ఇంకా తప్పులు లేకపోతే ఇంకా అయిపోయి దేవుడు తీసుకుంటాడు. నువ్వు జరసేపు చర్చికి పోయి చర్చిలు చర్చిలో పార్టిసిపేట్ చేసి అన్నిట్లో ఉంటాయి కాదు కదా. ఇది కూడా ఒక ఏమంటారు, ఒక ఉండే థింగ్, ఇదొక వర్డే కదా. అంటే పరిశుద్ధంగా నీ హెవెన్లోకి పోవడానికి ఇదొక ఉంటుంది, ఇదొక వర్డ్ ఉంటుంది. తప్పులే కాదు, ఇది కూడా ఒకటి. పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు అన్ని లెక్క చూస్తాడు, ప్రతి ఒక్కటి చూస్తాడు. ఇంకోటి కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే నువ్వు నన్ను చూస్తావు పైకి వచ్చి. నువ్వు ఇక్కడ పరిశుద్ధంగా లేకుండా నువ్వు అసలు నన్ను చూడను కూడా చూడవు. ఇన్ ద సెన్స్ అంటే నువ్వు నరకం పోతావు అని అర్థం. నువ్వు చూస్తావు అని అంటే నువ్వు హెవెన్లో ఉంటావు, దేవుని దగ్గర ఉంటావు అని అర్థం. ఇప్పుడు నువ్వు పరిశుద్ధంగా లేవు అని మీకు అనిపిస్తే ఉండండి, లేకపోతే పరిశుద్ధంగా కండి, లేకపోతే మీకు నరకం డైరెక్ట్ ఉంది. ఇంకోటి 2 కొరింథీ 4:18 ఈడ కళ్ళ గురించి మాట్లాడింది దేవుడు. ఏం చూసినా నువ్వు చూసింది టెంపరీ, అది నువ్వు చూడండి పర్మనెంట్ అని. ఇటర్నల్కి మీనింగ్ పర్మనెంట్. అంటే నువ్వు చూసింటావు, ఇప్పుడు ఏదో ఎందుకు చూస్తున్నావు, ఇది మనకు పర్మనెంటా టెంపరీయా? టెంపరీ, ఇది టెంపరీ. ఇప్పుడు నువ్వు చూడండి ఏంటి అంటే హెవెన్, అది పర్మనెంట్. నువ్వు చూసేది టెంపరీ అన్నప్పుడు నువ్వు ఇక్కడ టెంపరీ అనే, ఇప్పుడు ఏదో ఒక జాబ్ గురించి తీసుకుందాం, నీకు అది ముందే తెలిసిందనుకో, దీంట్లో ఉంటానో ఉండనో అని తెలిసిందనుకో, దానిపైన ఎక్కువ ఎఫర్ట్ పెడతారా? ఎక్కువ వర్క్ చేయడానికి చూస్తారా? చూడము కదా. అది నీకు పర్మనెంట్, ఇదే నా జాబ్ ఉన్నప్పుడు దానికోసం హార్డ్ వర్క్ చేస్తావు. లేకపోతే నీ గోలే అనుకో, ఒక గోలే అనుకో, ఇప్పుడు దానికోసం అది ఈ గోల్ ఉంది అని అంటే అది ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నప్పుడు దానికోసం సగం ఎఫర్ట్ పెడతావు. అది నీకు పక్కా, అది నా గోలింగ్ అంతే అది అన్నప్పుడు అది నాకు పర్మనెంట్, నాకు ఇదే ఉంటుంది అని నీకు తెలిసినప్పుడు నువ్వు దానికోసం ఎక్కువ ఎఫర్ట్ పడతావు. సేమ్ ఇంతే. ఇప్పుడు ఇది నీకు టెంపరీ అన్నప్పుడు దీని లోకరీతిగా తిరిగే కన్నా నీకు అది పర్మనెంట్ అన్నప్పుడు దానికోసం నువ్వు పోరాడాలి. కానీ ఈ టెంపరీ కోసం నువ్వు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, వేరే వాళ్ళ అంటే వేరే వాళ్ళు మనల్ని పొగడాలి, మనం పేరు సంపాదించుకోవాలి, అదంతా ఇది టెంపరీ కోసం ఇంత చేస్తే ఏం వర్త్లెస్ కదా. నువ్వు పర్మనెంట్ ఏది ఉందో దానికోసం ఎఫర్ట్ పెట్టు. ఉన్న కొంచెం సేపు నీకు కొంచెం ఎట్లా తెలుసా అంటే నీకు ఒక వేరే పని ఉంది, ఆ పనిలో నీకు ఇంత గ్యాప్ ఉంటుంది, ఒక 5 minutes ఒక 10 minutes గ్యాప్ ఉంటుంది. మన మనుషులం ఎట్లా తెలుసా, ఆ 10 minutes గ్యాప్లో ఎప్పుడు ఫోన్ చూద్దాం, అసలు థాటే రాదు. ఒకసారి బైబుల్ చదువుదామా, పోయి ఒకసారి దేవునితో గడుపుదామనే థాటే రాదు. ఆ 10 minutesలో నీకు ఏదో ఇంపార్టెంట్ పని ఉంది, కానీ దాంట్లో ఇంత టైం ఉంటుంది, మధ్యలో గ్యాప్ ఇంత, ఆ పని స్టార్ట్ కావడానికి ఒక 10 minutes ఒక 15 minutes ఎంత టైం ఉంది. నీకు నెత్తికి వచ్చేది అది ఎప్పుడెప్పుడు ఫోన్ చూద్దాం. ఒక
ఒక 2 నిమిషాలు ఫోన్ చూద్దాం, ఎవరు మెసేజ్ చేసినారు ఒక 2 నిమిషాలు చూద్దాం అనేది ఉంటుంది. ఆ సెకండ్స్ దేవుడు మళ్ళీ చెప్తాడు, నువ్వు ఇచ్చే ఒక్కొక్క సెకండ్ దేవునికి తెలుస్తుంది, నువ్వు ప్రతి ఒక్క సెకండ్ నువ్వు దేవునికి ఇవ్వాలి. ఇది నీకు తెలిసిపోయింది ఆల్రెడీ, ఇది పర్మనెంట్ కాదు టెంపరీ అని తెలిసిపోయింది. తెలిసినాక నువ్వు దేవునికి ఇవ్వవు, ఎందుకంటే మనిషివి కదా నువ్వు. మనిషికి ఉన్న బిహేవియరే అంత, ఎప్పుడెప్పుడు ఫోన్లు చూద్దాం, టైంపాస్ ఎప్పుడు అయిపోవాలంతే. దేవుడికి ఇవ్వడం తక్కువ అయిపోయింది, ఈ టైం ఇవ్వడం తక్కువ అయిపోయింది. దేవుడికి టైం తెలిసి తప్పు చేస్తే ఇంకెక్కువ ఉంటుంది శిక్ష. తెలియకుండా పిల్లలు అంటే తెలియకుండా చేస్తారు కాబట్టి వాళ్ళకి మనం చెప్పొచ్చు, పిల్లలు కాబట్టి అరే ఇట్లా మీకు పెద్దగా అయితే ఇట్లా ఉంటుంది. ఇది తెలిసి మనకు తెలుసు ఏమేమి అవుతుంది తెలుసు, లైక్ తెలియకపోయినా తెలుసుకుంటాం అనుకో. ఇప్పుడు ఒకసారి ఒక సిచ్యువేషన్లో తెలిసిపోతుంది. కానీ తిని మళ్ళీ ఎన్నిసార్లు వినింటామో, నేను చెప్పిన ఈ కొన్ని వాక్యం ఎన్నిసార్లు చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు వినింటామో, ఎన్ని మంది చెప్పింటారు, కానీ ఎప్పుడు పట్టించుకొని ఉండం కదా. ఆ రోజు చెప్పిన మీకు గుర్తొచ్చింటుంది కూడా. ఇప్పుడు నేను చెప్పిన ఒక 2-3 వర్డ్స్ అన్న ఎవరైనా ఒకరు చెప్పింటారు, ఎవరైనా అన్న కూడా చెప్పింటారు. ఈ దాంట్లో ఒక్క వర్డ్ అన్నా చెప్పింటాడు కదా, దేవుని గురించి తప్పు గురించి అన్నా చెప్పింటాడు కదా. ఒకసారి అన్న వినేంటామా? ఇప్పుడు ఏదో కొత్తగా విన్నట్లే మనకి. ఇప్పుడు ఇది అంటే ఒక 2 సెకండ్స్ మనకి ఏమనిపిస్తుంది అంటే మారదాం, దేవుని కోసం మారదాం అని అనిపిస్తుంది. ఆ 2 సెకండ్స్ వరకు అనిపిస్తుంది. ఇది ఉంటాం కదా, భయం ఉంటుంది. అదే ఒక జర బయటికి పోయి అట్లా తిరిగి ఆళ్ళ నీళ్ళని చూసేలోపు అయిపోయి మళ్ళీ అదే రిపీట్. ఇప్పుడు తెలిసింది ఒకటి, తెలిసి వచ్చింది, సరే తెలియకపోతే ఇప్పుడు తెలిసింది ఏమి, ఇది టెంపరీ, అది పర్మనెంట్ అని. మనం వర్క్ చేయాల్సింది దానికోసం అని కూడా అర్థమైపోయింది. ఇప్పటి నుంచి అన్నా ఆ దానికోసం వర్క్ చేస్తే దేవుణ్ణి చూస్తాం. లేకపోతే పెద్ద తెలుసు కదా అగ్నిగుండం, దాన్ని చూస్తాం. ఇంకొకటి ఎంతసేపు ఓకే. అయితే ఇప్పుడు సరే ఈ పరిశుద్ధత గురించి ఇంకొక 3 మన బాడీలో ఉన్న 3 గురించి 3 పార్ట్స్ గురించే చెప్తాను. పార్ట్స్ ఫస్ట్ ఐ గురించి. పరిశుద్ధత వర్డ్ అర్థమైంది కదా, పరిశుద్ధత ఏంది. కన్ను తీసుకుంటే, ఐస్ తీసుకుంటే నువ్వు చూస్తావు 2 లుక్స్ ఉంటాయి. 2 లుక్స్, ఒకటి ఫస్ట్ లుక్, ఒకటి సెకండ్ లుక్. అంటే నీ సెకండ్ ఐ అనుకో, సెకండ్ లుక్ని సెకండ్ ఐ అనుకో. ఫస్ట్ లుక్ ఏంటి అంటే నువ్వు ఇట్లా జనరల్గా చూస్తున్నావు అందరినీ, ఇది నీ ఫస్ట్ లుక్. నీ సెకండ్ లుక్ ఏంది, ఆడెవరో కూర్చున్నారు, సమ్మన్ ఆడ కూర్చున్నారు, నేను ఆయన ఫస్ట్ టైం ఒకసారి చూసిన, అది నా ఫస్ట్ లుక్. సెకండ్ టైం నేను మళ్ళీ చూసిన అనుకో, ఎందుకు చూస్తా మళ్ళీ సెకండ్ టైం ఎందుకు చూస్తా? రీజన్, ఒక రీజన్ కోసమే కదా నేను చూస్తా. ఏమనుకొని చూస్తా, ఏదో తలంపు వచ్చి ఏదో ఒక ఉద్దేశంతోనే చూస్తా నేను. అది అదేదో మంచి ఉద్దేశం ఎప్పటికీ కాదు. ఒక మనిషిని ఇంకోసారి చూసినాం అనుకో, అంటే చాలా ఉంటాయి అనుకో, ఏదో చూసినామని చూడడం కూడా ఒకటి. నీ ఉద్దేశం, నీకున్న బ్యాడ్ ఉద్దేశం గురించి చూస్తుంటావు. వాడాను చూసినావు, సెకండ్ చూపు చూసినావు, బ్యాడ్ ఉద్దేశం కోసం చూసినావు. బట్ ఎవర్ గర్ల్ కానీ బాయ్ కానీ, గర్ల్స్ బాయ్స్ని కానీ బాయ్స్ గర్ల్స్ని కానీ సెకండ్ టైం చూసినావు అనుకో, నీది అది ఏమంటారు ఉద్దేశం వేరే డిఫరెంట్ థాట్ దగ్గర ఆమె చూసింటావు, లేకపోతే అబ్బాయిని చూసింటావు, వేరే థాట్ దగ్గర చూసింటావు. అది పరిశుద్ధతని కోల్పోవడం. ఎందుకు కోల్పోయాను? సరే వేరే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ఇంకోసారి చూసిండేమో అందుకే ఇంకోసారి ఇట్లా తిరిగి చూస్తున్నారు అని అనుకుంటారు. కానీ నీకు తెలుసు కదా ఎందుకు చూస్తున్నారో తెలుసు కదా. సరే మేడం డ్రెస్సింగ్ స్టైల్లో, అబ్బాయి డ్రెస్సింగ్ స్టైల్ నచ్చు, ఆయన హెయిర్ స్టైల్ నచ్చు, ఆ పాప హెయిర్ స్టైల్ నచ్చు, ఏదో ఆమెలో ఇంకోసారి చూసినట్టు ఏదో ఒకటి అట్రాక్ట్ అయి చూసింటావు. ఆమె అది ఇంకోసారి ఆమెను చూడాలనే ఉద్దేశంతోనే చూసింటావు. అట్లా చూసిన అన్నప్పుడు నీ పరిశుద్ధతను కోల్పోయిన వాడను అంతే. పెద్ద తప్పు చేస్తే పరిశుద్ధతను కోల్పోయినట్లు కదా, అంటే చిన్న చిన్నవే కోల్పోయినట్టు. అది మన పెద్ద తప్పు కూడా ఏం కాదు, తప్పే కానీ అంత పెద్ద ఇన్సిడెంట్ కూడా కాదు. 2 నిమిషాలు ఒకసారి మళ్ళీ చూసినావు అంటే ఒక ఇంటెన్షన్తో చూసినావు, అయిపోయిందండి నీ పరిశుద్ధత పోయింది. నీ ఐస్తో కూడా నీ పరిశుద్ధత పోతుంది. నీ ఐస్ని కూడా కాపాడాలని ఫస్ట్. సెకండ్ నీ హార్ట్ ఎట్లంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్,
హార్ట్ మోసం చేస్తుంది. హార్ట్ ఎట్లా మోసం చేస్తుంది? ఒక వాక్యం ఉంటుంది, ఇండియా 17:9. హృదయం అన్నా అన్నిటికంటే మోసకరమైనది. ఎవరో మోసం చేయలేదు, నీ హార్ట్ నేను మోసం చేసేసింది. ఎట్లా మోసం చేసేసి? అది చూడద్దు ఒక 2 నిమిషాలు చూడచ్చు కదా. ఎవరు చెప్పింది? నీ హార్ట్ వచ్చింది ఒక 2 నిమిషాలు చూద్దామని. చూడదు ఎంతసేపైనా ఒక 2 నిమిషాలు చూడచ్చు. ఏమి అంత పెద్ద విషయమా? కూడా పడుతుంది నాకు అన్నడానికి. ఇంకోటి ఇట్లా పరిశుద్ధంగా ఆడకుండా కొన్నిసార్లు మన జీవితంలో కూడా మన హాస్పిటల్లో ఎట్లా అంటే నా సెలవులో నేను ఎగ్జామ్లో నేను ఇట్లా టైం ప్లేస్లో చాలా ఒక 2 నిమిషాలు ఒకసారి ఒక 50 నుంచి స్టార్ట్ చేసిన ఇంకోటి గురించి ఈ కాలంలో మంచి చేస్తారు.
ఎఫెక్టే. ఆ ఎఫెక్ట్ నుంచి కూడా వాళ్ళు ఆ తప్ప ఆలోచనలో పోవచ్చు, ఆ థాట్స్ రావచ్చు. ఇట్లా తయారైనా దీంట్లో ఇంటెన్షన్ బట్టి కూడా వాళ్ళ ఆలోచన రావచ్చు. కానీ ఉంది కదా నార్మల్గా మీ డ్రెస్ వల్ల కూడా వీళ్ళకు ఈ ఆలోచనలు వస్తున్నాయని ఇంటెన్షన్ ఉంది కదా. దేవుడు కూడా నీ బాడీని కవర్ చేసుకోవాలి. ఫస్ట్ కొరంథీ 6:19. మీరు ఇంక కాలే ఇంకేదో కాలే, దేవునికి ఒక ఎంత యూనిక్తోనో ఎంత ప్రేమతోనో ఎంత భద్రంగా వేసిండు మీకు. మిమ్మల్ని తయారు చేసిండు. నువ్వు ఇప్పుడు నీకోసం అరే ఉండలే అని అంటే దేవుడు అంతా విలువ పెట్టి ఉన్నప్పుడు నువ్వు ఉండలే అంటే నువ్వు దేవుని హింసవాడవి. నీకు అంతా నీ చేసినట్టు ఇంత ప్రేమ దగ్గర చేసి ఉంటాడు దేవుడు, ఎంత కష్టపడి చేసి ఉంటాడు. నీ దేహాన్ని పోగొట్టుకోవడానికి కూడా చికెన్ పట్టదు. బయటకు వచ్చి ఒక గర్ల్ నార్మల్ ఒక డ్రెస్ వేసుకుని అట్లా బయటకు వచ్చి తిరిగి వస్తే ఆ పిల్లకి వచ్చే ఎఫెక్ట్స్ ఇప్పుడు నార్మల్ ఎవరు లేరు. మస్తు చూసినాం, ఎవరు లేరు. రాత్రిపూట ఒకసారి ఒక గర్ల్కి వేసింది అనుకో. ఈ కాలంలో ఇంకోటి ఏమంటే రాత్రిపూట బాయ్స్ పోతున్నారు కదా, గర్ల్స్ మేము తిరిగి వచ్చి కదా రాత్రిపూట. మాకెందుకు ఫ్రీడమ్ లేదు? ఫ్రీడమ్ వస్తుంది, నువ్వు తీసుకుంటే వస్తుంది, ఎందుకు రాదు? కానీ నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే ఫ్రీడమ్ ఇంపార్టెంట్ కాదు. ఆడ ఆ బాయ్కి నువ్వు పోయి చెప్తావా? పోయి చెప్పలేం కదా. చెప్పంత ఛాన్స్ కూడా ఇయ్యడు. ఈ కాలంలో ఉన్న ఎప్పుడెప్పుడు గర్ల్స్ తిరుగుతూనే ఉంటారు. ఆ తలంపులు ఉండవు. నార్మల్ హిందూస్కి వాళ్ళకి తెలియదు. నార్మల్గా వాళ్ళకి ఉండాలి, ఇది తప్పులని తెలియదు. క్రిస్టియన్స్ కూడా అట్లే. ఈ లోకంలో ఉన్న క్రిస్టియన్స్ మా ఫ్రెండ్స్ చాలా చూసినారు. మా ఫ్రెండ్స్నే చూసిన, క్రిస్టియన్ పిల్లల్ని మా ఫ్రెండ్స్నే చూసిన. ఇట్లా ఎన్ని మందిని చూసినో, ఎంత చూసినో. నార్మల్ క్రిస్టియన్స్ కదా పవిత్రంగా ఉంటారు, అసలు ఇట్లాంటి తప్పులు చేయలేరు అని. హిందూస్ కన్నా క్రిస్టియన్స్ ఎక్కువ చేస్తారు తప్పులన్నీ. నేను లెక్కబెట్టి ఇప్పుడు నార్మల్ హిందూస్ కూడా వాళ్ళ గుడికి పోయి వాళ్ళంతా నీట్గా ఉంటారు. వాళ్ళ భయం, వాళ్ళ దేవుని కోసం వాళ్ళ భయంగా ఉంటారు. వాళ్ళకి తెలియదు నార్మల్, కానీ వాళ్ళకి వాళ్ళ భయంతో వాళ్ళు ఉండే విధానంలో ఉంటారు. కానీ క్రిస్టియన్స్ అట్లా లేరు. దేవుడు ఇంత కోపం అని తెలుసు, దేవునికి ఇంత ఉగ్రత ఉందని తెలుసు. వాళ్ళు చేసే తప్పులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. అందరికన్నా ఎక్కువ కూడా వాళ్ళే చేస్తారు. వాళ్ళకు ఏమనుకుంటారో మరి మళ్ళీ దేవుడు క్షమిస్తాడు అనుకుంటారో, ఇంకా ఉండాలి అనుకుంటారో, ఈ లైఫ్ ఒక్కటే అనుకుంటారో, ఏమనుకుంటారో వాళ్ళు. ఇంకా చెడిపోవడానికి ఫస్ట్ ఉండేది క్రిస్టియన్స్. నేను చూసినంత క్రిస్టియన్స్, అది కూడా గర్ల్సే చూసిన. బాయ్స్ కొంచెమైనా భయం ఉండొచ్చేమో, బాయ్స్ అంతగానో ఉండలే. కానీ అక్కడికి తిరగన్నా వచ్చి మళ్ళీ ప్రేయర్ కూర్చో. గర్ల్స్ చాలా దారుణంగా అయిపోయింది. ఇంకోటి, ఇప్పుడు నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే నీ దేహాన్ని ఇంత పరిశుద్ధంగా దేవుడు నిన్ను ఇంత పరిశుద్ధంగా ఉండమన్నాడు. నిన్ను నేను రూపించిన, నిన్ను నేను తయారు చేసిన కదా. నువ్వు ఇంత పరిశుద్ధంగా ఉండకపోతే నువ్వు అసలు నా ఊహకు కూడా అందవు, నువ్వు నా థాట్స్కి కూడా రావు. నువ్వు అయిపోయి నువ్వు చెడిపోయినావు అని. దేవుడు తప్పు చేసి క్షమిస్తాడేమో, ఒక 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు చేసి క్షమిస్తాడేమో. కానీ ఇక్కడ క్షమించిండు అని అడిగి తీసుకోడు. లోకంలో క్షమిస్తాడు. నువ్వు తప్పులు 2 తప్పులు చేస్తావు, 3 తప్పులు చేస్తావు, సరే క్షమించాలని క్షమిస్తాడు. కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి ప్రకారంగా నిన్ను ఎంచుతాడు. అంటే దేవుడు అంటాడు, నువ్వు పైన నా దగ్గరకు వచ్చినాకంటే నువ్వు హెవెన్కి పోవాలా నరకం పోవాలా అన్నప్పుడు డిసైడ్ చేసేటప్పుడు నీ హార్ట్ని చెక్ చేస్తాడంట. అంటే నువ్వు ఏమేమి పాపం లేచినావు అని ఆపి చూస్తాడంట. నీ హార్ట్ని, నీ హార్ట్లోనే అన్ని, నీ థాట్స్ అన్ని ఇప్పుడు నీ హార్ట్లోనే ఉంటాయి. అంతా చెక్ చేస్తాడు. నీ అంతరింద్రంలో అన్ని, నీకేమేమి పాపం ఉంది, నువ్వేమేమి పాపాలు చేసినావు ప్రతి ఒక్కటి చెక్ చేసే పంపిస్తాడు అని చెప్పిండు. నువ్వు సరే తప్పు చేసినాం కదా, క్షమిస్తాడు కదా. ఒకసారి తప్పు చేసినాం, క్షమిస్తాడు, తీసుకుంటాడులే. దేవుని పక్కన కూర్చుంటాంలే. తప్పులు అడిగినావు, వేయించుకుంటాడు, క్షమించి ఇంకోసారి చేయను, క్షమించి తప్పొక్కటే క్షమించిండు. కానీ నువ్వు చేసినవి ఏంటేంటివి? నీ కళ్ళతో ఎంత పాపాలు చేసినావు, నీ హార్ట్ దగ్గర ఎన్ని పాపాలు చేసినావు, నీ మాటల దగ్గర ఎన్ని మాటలు. అసలు
దేవుడికి ఇప్పుడు నార్మల్గా ఈ వీళ్ళు కూడా బాయ్స్ మంచి మంచి మాటలు మాట్లాడుతారు, ఆ బూతులు అయితే మాట్లాడతారు. దేవుడికి తెలుసు. ఎప్పుడన్నా అడిగిండ్రో క్షమించి దేవుడా నేను ఎన్ని మాట్లాడినా అని. అవి కూడా పాపమే కదా. దేవుడు చెప్పిండా నువ్వు ఇట్లా గలీజ్ మాటలు మాట్లాడాలి చూడని చెప్పిండా? చెప్పలే. చెప్పనప్పుడు అది కూడా పాపమే. పాపమే అంటే అది నువ్వు పరిశుద్ధంగా లేకపోవడం, తప్పు క్షమించడం వరకు కాదు, నువ్వు పవిత్రంగా లేకపోవడమే. అంటే అపవిత్రం చేసినట్టు నువ్వు మాటలతోనో, చెవులతోనో, కళ్ళతోనో, నీ హార్ట్, నీ డ్రెస్సింగ్ స్టైల్ బట్టి ఏదన్నా ఉండని అన్నిట్లో నువ్వు చేసే తప్పు పక్కకు పెడితే పరిశుద్ధత. తప్పును క్షమిస్తాడేమో, పరిశుద్ధతను ఏం క్షమిస్తాడు దేవుడు? ఎంచుతూనే ఉంటాడు. ఒక్కొక్కటి ఎన్నెన్ని చేస్తావని ఎంచుతూనే ఉంటాడు. నువ్వు ఎప్పుడు నీ పరిశుద్ధతని కాపాడుతావో, ఎప్పుడు అప్పటి వరకు స్టాప్ చేసి అప్పటి నుంచి నీ పరిశుద్ధతని కొనసాగిస్తావో, లేక ఇంకోసారి చెయ్యను అనే ఇంటెన్షన్ దగ్గర ఎంత స్ట్రాంగ్ గా బిలీఫ్ దగ్గర ఉంటావో అప్పటి వరకు, అప్పటి నుంచి నిన్ను దేవుడు నీకు ఆయన రాజ్యంలోకి పిలుచుకోవడానికి చూస్తాడు తప్ప, నువ్వు ఇంకా తప్పులు చేసి క్షమించదేవడాన్ని నీ అపవిత్రతను అట్లే పెట్టుకొని నీ యూనిక్నెస్ ని మర్చిపోయి, నీకున్న అసలు నేను ఎందుకు చేసిందనేదే మర్చిపోయి ఒకేదో బతుకుదామంటే ఇట్లా బతుకుతే చూసు. నువ్వు ఎంజాయ్ చేయి, ఎంతనే ఎంజాయ్ చేయి, కానీ నువ్వు ఉన్నంత వరకు ఎంతనే ఎంజాయ్ చేస్తావు. కానీ నువ్వు నాతోనికి రావాలంటే ఎంజాయ్ చేసేది ఇంపార్టెంట్ కాదు. నువ్వు నాకు ఇచ్చే ప్రియారిటీ ఇంపార్టెంట్, నువ్వు నాకు ఇచ్చే టైం ఇంపార్టెంట్, నువ్వు నా కోసం ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఎంతసేపు ప్రేయర్ చేసి ప్రేయర్ చేసి అయిపోయి దేవునికి నువ్వు ఫస్ట్ పరిశుద్ధంగా ఉంచుకొని ప్రేయర్ చేయి. నువ్వు సెకండ్ మాట, నువ్వు అన్ని తప్పులు చేసి నువ్వు అసలు ఏం అడగకుండా నీ దేహాన్నే పరిశుద్ధంగా ఉంచకుండా నువ్వు దేవునికి ఎంత అడిగితే ఏమని చేస్తాడు? నువ్వు అసలు పరిశుద్ధంగా లేవు, నువ్వు అతనికి రావు, నీకు చేసేం లాభమని అంటాడు. పరిశుద్ధంగా ఉండడం ఉత్తిగా ఇట్లా మాటలు అనుకుంటే అయిపోదు. ఇప్పుడు నార్మల్గా నేను ఉందాం అనుకున్నాను, ఒక 2 నిమిషాలు అట్లా బయటికి వేస్తా, నా ఫ్రెండ్ ఒక కొత్త డ్రెస్ ఇప్పిస్తుంది, నేను అడగలే, ఇప్పించింది. కానీ అది ఏమంటారు ఫుల్ హ్యాండ్స్ ఉంది, అట్లా ఉండకపోకుండా నార్మల్ ఈ మోడ్రన్ డ్రెస్ లాగా ఉంది, ఇప్పించింది అని వేసుకోకుండా అట్లే ఇవ్వకుండా నేను వేసుకున్నా అనుకో, నేను అనుకున్నది ఏందిడా నేను పరిశుద్ధంగా ఉండాలని. అరే గా డ్రెస్ కదా, గా డ్రెస్ కోసం నా పరిశుద్ధత పోతుంది అంటే పోతుంది, పక్కా అవుతుంది. ఎందుకు నువ్వు ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? ఏ ఇంటెన్షన్తో వేసుకున్నావు? వేరేలాగా అట్రాక్ట్ కావాలని వేసుకున్నావు. ఊకే టైంపాస్కి ఏం వేసుకోము డ్రెస్సులు, వేరేలాగా అట్రాక్ట్ కావాలని వేసుకుంటావు. ఇప్పుడు ఆడ నీ పరిశుద్ధతను పోయినావు. ఊకే అనుకున్నంత ఈజీ కాదు. ఒక 2 ఇప్పుడు అనుకున్నా అప్పుడే పోగొట్టుకున్నా. అంటే నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉండాలి, లోకానికి ఎంత దూరం ఉండాలి, అసలు నీకు వినిపిస్తున్నా వినిపించినంత దూరంగా అసలు దేవునికి దేవుడు 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 అనుకుంటేనే బతకాలి నువ్వు. ఇంక అంతే ఉన్ననే రోజులు. ఒక సెకండ్ ఆపినా వస్తుంది ఇట్లా పక్కన నుంచి, ఒక సెకండ్ ఆపినా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. నువ్వు ఉన్నదే లోకం కాబట్టి తప్పులకి ఎంత సెకండ్ కూడా పట్టాలి. అంటే నువ్వు అంత హార్డ్గా అంత దేవునికి దగ్గర ఉంటే అప్పుడు నువ్వు దేవుని దగ్గర ఉంటావు, దేవుని దగ్గరికి పోతావు, దేవుని చూస్తావు తప్ప ఊకే పోవాలి చర్చికి వచ్చి పోదాం ఉన్నాం అయిపోయి. అసలు ఎంత క్రిస్టియన్స్ అందరూ ఒక ఇంటెన్షన్గా అనుకుంటారు కదా, మనం క్రిస్టియన్స్ మనకి స్వర్గం ఉంటుంది నరకం ఏమి ఉండదు, మనం క్రిస్టియన్స్ అనే ఇంటెన్షన్తోనే అనుకుంటాం. హిందూస్కి అరే వాళ్ళు హిందూస్ కదా, వాళ్ళు పాపం చేస్తారు, వాళ్ళకి తెలియదు కాబట్టి నరకం పోతారేమో అని ఇంటెన్షన్. నీకు తెలిసి నువ్వు నరకమే పోతావు కదా, నీకు తెలుసు ఆల్రెడీ నువ్వు నరకం మన తప్పులు చేస్తే పోతామని నీకు తెలుసు. వాళ్ళకి తెలియకుండా పోతారు కాబట్టి సరే వాళ్ళకి పక్కకు పెడితే నీకు తెలిసి కూడా పోతావు. నీకు బైబిల్ అన్నీ దేవుడు చెప్పి నువ్వు ఇట్లుంటేనే నువ్వు తీసుకుంటా అని చెప్పిండు. అవి చూడకుండా నువ్వు చేసే తప్పులకి నన్ను తీసుకోలేడా అంటే ఎందుకు తీసుకుంటాడు? ఫార్మోస్ట్ ఒక థింగ్ ఏం చెప్పాలంటే, ఫస్ట్ నువ్వు దేవుని కోసం నిలబడు, నీకోసం అప్పుడు దేవుడు నిలబడతాడు. నువ్వు ఫస్ట్ నిలబడు. ఓకే దా దేవుడా నా కోసం దా దేవుడా అంటే నువ్వు ఫస్ట్ దేవునికి చేయి, తర్వాత నీకు చేస్తాడు. ఇప్పుడు
పరిశుద్ధత అయిపోయింది, ప్రత్యేకత అయిపోయింది. దేవుని నేను ఒక చిన్న ఇక్కడ 2 నిమిషాలు కూడా ప్రణాళిక గురించి మాట్లాడదాం. దేవుని ప్రణాళిక లేకుంటే నువ్వు పెద్ద బిల్డింగ్ కట్టాలన్నా నీకు కాదు. నువ్వు అడుగు ఫస్ట్. అంటే నువ్వు అడగడం కూడా ఎట్లా అంటే నాకు కాదు, మీకు ఇష్టం ఉంటే ఈ దేవుడా అని అడుగు. ఎందుకంటే నిన్ను దేవుడు పుట్టించిండు కానీ నువ్వు దేవుడిని పుట్టియాలే. నువ్వు దేవుణ్ణి అడగాలి, నీకు ఇష్టమైతే చేయను అన్నానంటే నువ్వు ఎంత తగ్గించుకొని నువ్వు ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటేనే నిన్ను అప్పుడు హెచ్చిస్తాడు దేవుడు. ఊకే నాకు చెయ్యి, నా డ్రీమ్ లేవు అసలు, నాకు లేకపోతే ఇంక అసలు దునియా అసలు ఏం ఉండనే ఉండదు అన్నట్లు కాదు కదా. నువ్వు యూనిక్ అన్నప్పుడు నీకోసం ఏదో పెట్టి దేవుడు, అది పెట్టింది నువ్వు అడుగు, ఇది నా కోసం పెడితే ఈ దేవుడా అంటే నీకు వస్తుంటాయి, చాలా వస్తుంటాయి, 1-2 కాదు, మస్తు వస్తుంటాయి. ఆ దాంట్లో నీకు ఏది అనేది దేవునికి తెలుసు. దాన్ని పిక్ చేసుకోవడానికి నువ్వు దేవునికి అడగాలి, ఇది నాకు కరెక్టా, ఇది నీకు ఇష్టమైతే చేయ దేవుడా, ఇది ఓకే అయితేనే చేయి అని అడగడం ఇంపార్టెంట్. లేదు నాకు ఇయ్యి అని పొరలాడి కొందరు చెప్తారు. అంటే నాకు అంత క్లియర్గా తెలియకపోయినా నా ఇంటెన్షనల్గా నేను చెప్తున్నా. కొందరు కూడా చెప్తారు ఎట్లా, నీకు కావాలి కాబట్టి అడుగు దేవుడు, రాత్రి అడుగు, పొద్దున అడుగు, రేపు పొద్దున వరకు అడుగుతూనే ఉండు, నువ్వు అడుగుతూనే ఉండంటే అసలు దేవునికి ఇష్టం లేనప్పుడు నీకు ఎందుకు ఇస్తాడు? దేవుని ప్రణాళికనే కాదు, నీకెందుకు ఇస్తాడు? నువ్వు అడిగే రీతి దేవునితోన ఉంటుంది. నార్మల్గా ఈ అంటే ఇచ్చే దేవునికి ఇష్టం ఉంటేనే ఇస్తాడు. ఎందుకంటే నిన్ను చేసాడు, దేవునికి ఇష్టం ఉంటేనే నువ్వు బతుకుతావు, దేవుని ప్రణాళిక ఉంటేనే బతుకుతావు. సెకండ్లో చచ్చిపోనికి కూడా ఎంతసేపు పడ్డావు. కానీ దేవుని ప్రణాళిక ఉంటే, దేవునికి ఇష్టం ఉంటే, దేవుని లోకంలో పెట్టాలనుకుంటే పెడతాడు. లేదు దేవునికి ఇష్టం లేదు, ఇప్పుడు నువ్వు ఏ పనైనా తీసుకో, దేవునికి ఇష్టం లేనప్పుడు ఒకసారి అవ్వదు ఆ పని. ఆయన మళ్ళీ దేవునితో ఎందుకు చేసలేవు అంటే అప్పుడు కన్నా అర్థం కావాలి నీకు ఆ దేవుని ప్రణాళిక లేదు అని. అయినా మళ్ళీ అట్లా కొందరైతే వదిలేపెడతారు, ప్రేయర్ చేయడమే వదిలేపెడతారు. కొంత చెప్పాలి, చెయ్యి అని మొత్తుకోవాలి, కొందరికి అడుక్కోవాలి. కొందరు పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు, పిల్లలు చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, వాళ్ళకి చెప్పాలంట ప్రేయర్ చేసుకో, దేవుడిని కాపాడతాడు, ప్రేయర్ చేసుకో. ఒక సటన్ చిన్నపిల్లల కంటే వాళ్ళని కూర్చోబెట్టి నేర్పియడం, వాళ్ళ పెద్దవాళ్ళకి అదొక రెస్పాన్సిబిలిటీ. పిల్లలకు తెలియదు, పెద్దగా ఒక సటన్ ఏజ్ వచ్చినాక నీకు అన్ని తెలుసు, నువ్వు ఏం చేయాలో తెలుసు, నీకు తప్పులేం ఏమైతే తెలుసు, ఎట్లయితే ఏమైతే తెలుసు అన్ని తెలిసి నువ్వు ప్రేయర్కి దూరం ఉంటావంటే ఒక 2 నిమిషాలు అసలు ప్రేయర్, ఇంకేదో పని ఉందంటే ప్రేయర్ 2 నిమిషాలు వేసి వెళ్ళిపోతావు. అది ఆమె తప్ప ఇంకేముండదు. నువ్వేం అడిగినావో మర్చిపోయింటావు, దేవునికి నువ్వు అసలు అడగాల్సిందే మర్చిపోయింటావు, నువ్వు పొద్దున్న నుంచి నన్ను ఇంత కాపాడి అనాల్సిందే మర్చిపోయింటావు. నీకు ఏదో పెద్ద పని ఉన్నట్టు ఒక 2 నిమిషాలు ఆమెననే వెళ్ళిపోతావు. బేస్ చాలా క్లోజ్ ఉన్నాయి, చాలా క్లోజ్ ఉన్నాయి. ఇప్పుడు ఈడ బతికి చేసేది ఏం లేదు. నా ఇంటెన్షన్గా నేను క్లియర్గా చెప్తున్నా, ఇక్కడ చేసేది ఏమంటే ఏం లేదు. ఇంత పెద్ద ఏం ఒక సరే పెద్ద బిలియనియర్ అయినావు, నువ్వు దేవునితో లేకపోతే ఆడ అయ్యేం రావు. నువ్వు అయ్యి అంత పెద్ద బిలియనియర్ అయ్యి నువ్వు దేవునితో ఉన్నావంటే అప్పుడు నీ గ్రేట్నెస్ ఒప్పుకోవచ్చు. మస్తు సంపాదించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నార్మల్గా సంపాదించిన వాళ్ళకి ఎట్లా స్ట్రెస్ ఉంటుంది. ఒక్కొక్కరు అడుగుతుంటారు. నేను అతను జగన్ ఆంధ్రాకి, ఆయన నిన్ననే చూసినది వీడియో. అతను ఏమంటే బైబిల్ నీకు ఫుల్ ఏమంటారు నెత్తి హార్డ్ అయినప్పుడు, స్ట్రెస్ అయినప్పుడు ఏం చేసావు అని అడిగితే ప్రేయర్ చేస్తా అంటాడు, అంతే ఏమన్నాడు. నార్మల్గా వాళ్ళ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీయే. ఇతను ఇంత తిరుగుతున్నప్పుడు కూడా అతనికి కూడా మస్తు ఆస్తుంది ఉంటుంది కదా. ఇప్పుడు అంతా అతను స్ట్రెస్ ఉంది, నాకు అది ఉందని ఇప్పుడు దేవుని ఇడిచిపెట్టి పక్కకు పోయి నాకు సంపాదించిన మస్తే ఖాళీ హరాం కూర్చుంటే పోతావా దేవుని దగ్గరికి? అతను అడుగుతున్నాడు, ఇప్పుడు దేవుని ప్రేయర్ చేస్తున్నాడు, నేను చేసినా కానీ నేను నీ దగ్గర ఉండాలా అని ప్రేయర్ చేస్తున్నాడు ఆయన. నువ్వు అంత సంపాదించి నువ్వు దేవుని దగ్గర ఉండు,
సంపాదించక నేను చెప్తలే కదా, సంపాదించు, నువ్వు ఉన్నది ఈడ, నువ్వు ఏమంటారు, నీకు ఈడ దేవుడు ఇచ్చిండు, నువ్వు ఈడ సర్వైవ్ అవ్వు అని ఇచ్చిండు, నువ్వు ఎట్లన్నా సర్వైవ్గా. కానీ లాస్ట్కి దేవుని దగ్గర ఉండాలంటే నువ్వేమేం చేయాలో నీకు తెలిసి ఉండాలి. అంటే డబ్బులు సంపాదించడం పాపం ఏం కాదు కదా, అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. జాబ్ చేసో అట్లా, కానీ ఇంకా వేరే వేరేగా సంపాదించడం కాదు, జాబ్ చేసి అట్లా సంపాదించడం ప్రొసీజర్ ఉంది. అట్లా నువ్వు సంపాదించి దేవుని దగ్గర ఉండు. అంటే దేవుని దగ్గర ఎట్లా పోతావు, ఇంత సంపాదించినా నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే పోతావు. ఇంత సంపాదించి నువ్వు ఏం పోయినా కూడా, అసలు ఫోన్ కూడా అంతా పోయినాక ఇట్లా నోరు తెరుస్తావు, వెళ్ళిపోయాడు కదా అని చెప్పి, అంటే నన్ను తీసుకోలేడు కదా అని చెప్పి. అప్పుడు నీకు వచ్చిన ఆల్రెడీ మార్నింగ్ అన్న చెప్పిండు, నువ్వు ఇట్లా రొమ్ములు తీసుకొని కొట్టుకున్నా కూడా నిన్న దేవుడు ఏం పట్టించుకోడు. అంటే నువ్వు ఇడు ఉన్నప్పుడు అందరి, అంటే ఆ స్టేజ్ వచ్చినప్పుడు, మనం స్వర్గం దేవుని దగ్గరకు పోయేటప్పుడు, నరకంలో పడుతున్నప్పుడు నువ్వు అడిగి, అరే ఇప్పుడు రికగ్నైజ్ అయితే వచ్చేది. అప్పుడు దేవుడు ఆల్రెడీ చెప్పేసి, నువ్వు అప్పుడు రికగ్నైజ్ అయితే నీకు వచ్చేది ఏం లేదు, నువ్వు ఇప్పుడు రికగ్నైజ్ అయ్యి ఇప్పుడు ఒప్పుకొని ఇప్పుడు నువ్వు చక్కగా నడుస్తేనే నా దగ్గర ఉంటావు. ఆ లాస్ట్ ఎండింగ్ ఆ గీత దగ్గరకు వచ్చినాక, లేదు దేవుడా ఇంకొకసారి కూడా నేను తప్పు చేయను, ఇంక అయిపోయి నేను పరిశుద్ధంగా ఉంటా అంటే వేస్టే కదా. అయిపోయిందా, నీకు ఆల్రెడీ టైం అయిపోయింది, ఇచ్చిన టైమే అయిపోయింది, ఉండేం చేస్తావు. ఈ ఉన్నప్పుడు ఇది ఆల్రెడీ మనకు అర్థమైంది, ఇది టెంపరీ, అది పర్మనెంట్ అని అర్థమైనప్పుడు నువ్వు ఉండే విధానం ఉండాలంతే. నువ్వు ఎట్లుంటే దేవుని దగ్గర ఉంటావు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఒక్కరిది వాళ్ళు వీనికి ఇంపార్టెంట్ కాదు, వీళ్ళు వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు, నువ్వు నీకొకటే ఇంపార్టెంట్. వారెవరైనా మీ మమ్మీ డాడీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, నీ చుట్టుపక్కల ఉండొచ్చు, నీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎవరెవరికి ఇంపార్టెంట్ కాదు, దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధంగా లేరు కదా, నేను కూడా లేకుండా అయిపోతుంది కదా అంటే, నువ్వు వాళ్ళని పరిశుద్ధంగా ఉండడానికి ట్రై చేయి. వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఉండడానికి ట్రై చేయి, వాళ్ళకి ఏదైనా ఒక చెప్పి చేయి, దేవుని వాక్యం చెప్పి చేయి, కానీ నువ్వు వాళ్ళలోకి మారద్దు. అట్లా చేంజ్ అయినప్పుడు నువ్వు, అంటే ఒకటే ఫ్యామిలీ కదా అని చేంజ్ అనుకో, నీ యూనిక్నెస్ బాయే, వాళ్ళ యూనిక్నెస్ బాయే. దేవుడు ఇచ్చిన యూనిక్నెస్ అది కదా, నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉంటేనే అప్పుడు నేను తీసుకుంటా. నీకున్న పరిశుద్ధత అదొక యూనిక్నెస్సే, నీకు కూడా వాళ్ళకున్న పరిశుద్ధత అది కూడా యూనిక్నెస్సే. వాళ్ళ కోసం అనేది వేస్ట్, అది వాళ్ళ కోసం దేవుడు చూసుకుంటాడు. వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలని వాళ్ళకి తెలియాలి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి నువ్వు తెలియాలి. ఎవరు పరిశుద్ధంగా ఉండాలనేది వాళ్ళకి తెలిసి ఉంటేనే వాళ్ళు, నువ్వు పైనకి పోయినాక నీకు మమ్మీ డాడీ కావాలని అంటే వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పేసిండు, నిన్ను యూనిక్గా తయారు చేసి అని చెప్పినప్పుడు, వాళ్ళు మీ ఇద్దరి బాడీస్ సేమ్ కాదు, మీ ఇద్దరు మైండ్స్ సేమ్ కాదు, మీ పేరెంట్స్ మైండ్ సెట్, మీ రిలీజియన్ ఉన్న వాళ్ళందరూ చుట్టాలందరూ మైండ్ సెట్ ఒకటే అని చెప్పాడు కదా పైన దేవుడు. అందరికి ఒకటే తీర్పు ఇయ్యాడు కదా, ఒక్కొక్కరికోటి ఇస్తాడు. పైన పోయినాక నీది నువ్వు ఎవరిది వాళ్ళే. ఈడున్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండు, తర్వాత వాళ్ళని చెయ్యి. అంటే నీది నువ్వు రెడీ అయ్యి దేవుని దగ్గరికి పోవడానికి నువ్వు రెడీ అయ్యి, వాళ్ళు లేరు అని అంటే వాళ్ళని చెయ్యి. కానీ వాళ్ళు లేరు అని నేను కూడా ఉండకుండా ఉంటే అయిపోతుంది, వాళ్ళే లేరు. ఇప్పుడు ఇది కొత్త ట్రెండింగ్, వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు పోయలేరంటే మనం కూడా ఒకటి అయిపోతుంది. అది ఏదో ఒకటి, ఊరికి పోయలేరో, పార్క్ పోయలేరో, బయటికి పోయలేరో, తిరగనికి పోయలేరో, అన్నీ వాళ్ళు చేస్తే మనం చేయాలి, వాళ్ళు చేయకపోతే నీకు ఇచ్చిండి యూనిక్నెస్, నువ్వు బతకాలి, దేనికోసమే బతకాలి. వేరే వాళ్ళు ఉన్నారు తెలియదు, ఎవరన్నా ఉండండి, వాళ్ళ కోసం కాదు, నీ కోసం నువ్వు బతుకు. దాని తర్వాత నువ్వు హెల్ప్ చేయి. హెల్ప్ చేయడం అంటే వాళ్ళు పరిశుద్ధంగా ఉండి వాళ్ళు దేవునికి పోవడానికి చేయి. ఇప్పుడు నార్మల్గా ఒకరికి హిందూస్ ఉంటారు, వాళ్ళకి మనం వాక్యం చెప్పి మనల్ని, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంటుంది నవ్య, ఆ పిల్ల అసలు హిందూ అంటే మొత్తం వాళ్ళు రెడ్డీస్, వాళ్ళు మనకు ఇది వచ్చింది. ఆ పిల్ల నార్మల్గా ఆమెకు ఎప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడేమో ఒక వాగ్దానం, ఒక మేడం వాళ్ళ మ్యామ్ ఉంటే ఆమె ఇచ్చింది ఒక వాగ్దానం, నార్మల్గా అందరి పిల్లలకి ఇచ్చింటే ఆ పాపకు కూడా ఇచ్చింటే ఆమె 2 తీసుకుంది, వాళ్ళ అన్న కోసం ఆమె కోసం. ఈమె అయినా వాళ్ళకి అంత తెలియదు కదా బైబిల్ గురించి ఏముంటుందో తెలియదు, కానీ వాళ్ళ అన్న వాగ్దానంలో ఏముంటుందంటే, నువ్వు విదేశాలకు పోతావు అనే ఒక వర్డ్ అంతే. దేవుడు ఇట్లా చెప్పింటాడు, నువ్వు విదేశాలకు పోతావు అనేది ఒక వాగ్దానం ఉంది. ఆ విదేశాలకు పోతావు, ఒక ఉన్నత స్థానం ఉంటారు, ఒక గొప్ప చదువు చదువుతావు అని. అది ఆ పిల్లకి అప్పటి నుంచి స్టార్ట్. అంటే దేవుడు పోయింది వాళ్ళని ఇప్పుడు అక్కడ అబ్రాడ్ నుండి ఇక్కడ చేస్తున్నాడు. అప్పటి నుంచి ఆమెకి ఏమొచ్చింది, ఓకే దేవుడు చేస్తాడు అనే కొంచెం నమ్మకం, గింత నమ్మకం వచ్చింది అంతే. ఆ పిల్లని ఇప్పుడు వీడికి తెచ్చి దేవుడు
ఆ పాపని. ఇప్పుడు నేను ఆమెకి ఏమైనా చెప్పాలి, నేను ఆమెకు ఒకటి బోధించాలి, ఆమెకు దేవుని గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను చక్కగా ఉన్నానో లేదో నేను చూసుకోవాలి. లేదు నేను చక్కగా లేకుండా ఆమెకు చెప్తే ఆమె ఏమన్నా చెప్పొచ్చు, నన్ను మూతి పైన ఏమన్నా అనొచ్చు, నువ్వు ఎప్పుడైనా చేసినావా అనొచ్చు, ఎప్పుడైనా ప్రే చేసుకున్నావా అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. నేను చక్కగా లేకుండా ఆమెకు చెప్పేం లాభం అంటే నువ్వు ఫస్ట్ నీ దేహాన్ని నువ్వు పరిశుద్ధంగా ఉంచుకో, నీ హార్ట్ని నువ్వు పరిశుద్ధంగా ఉంచుకో, నీ యూనిక్నెస్ని నువ్వు పోగొట్టుకుండా ఉంచి వేరేళ్ళకి చెప్పు. నువ్వు ఇట్లుంటే నువ్వు దేవునితో పోతావు అని వాళ్ళకి చెప్పు, వాళ్ళు వింటారు. సో అంతే.